అనాది నుంచి దుర్బోధకులు ఉన్నారు కదా. అపొస్తలులే సంఘాన్ని ఈ విషయంలో హెచ్చరించారు. ఎప్పుడు కూడా యెహోవా సాక్షులు అనే పేరుతో ఒక ప్రమాదకరమైన బోధన మన మధ్య వ్యాపిస్తోంది. వీళ్ల కావలికోట పత్రికను చూడండి. ఏకంగా 1000కి పైగా భాషల్లో ప్రపంచమంతా పంచుతున్నారు. ఊరూరా తిరుగుతూ మన విశ్వాసుల మనసుల్లో కొత్త సిద్ధాంతాలు నాటి సత్యం నుండి దూరం చేస్తున్నారు. సరే, ఈ దుర్బోధనల గురించి బైబిల్ ఏమంటోందో చూద్దాం. ముందుగా మరణం తర్వాత ఏమవుతుంది? చనిపోగానే పాపాలన్నీ పోతాయంట. కాని మన జీవితాన్ని బట్టే తీర్పు ఉంటుందని వాక్యం స్పష్టంగా చెబుతోంది. నరకంలో శాశ్వత శిక్ష లేదంటారు, కాని దుర్మార్గులు మరణం తర్వాత ఖచ్చితంగా వేదన అనుభవిస్తారని లేఖనం చెబుతోంది. మరి క్రీస్తు రెండవ రాకడ గురించో, దాని గురించి వాళ్ళ బోధన చూద్దాం. క్రీస్తు 1914లోనే రహస్యంగా వచ్చేశారని వీళ్ల వాదన. కాని ఆయన రాకడ ఇంకా జరగలేదనేది బైబిల్ మాట. ఈ భూమే పరదైసుగా మారిపోతుందట. కాని ఈ భూమి, ఆకాశం గతించి కొత్తవి వస్తాయని వాక్యం చెప్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా వీరు యేసుక్రీస్తు గురించి చెప్పేది చాలా ప్రమాదకరమైనది. యేసును కేవలము ఒక దూత అని అంటారు, కాని సృష్టికర్తైన ఆయనను దేవదూతలే ఆరాధిస్తారని వాక్యం చెప్తోంది. యేసుదేవుడు కానే కాదని వీళ్ళంటారు, కాని ఆయనే దేవుడని బైబిల్ ఎన్నోసార్లు స్పష్టం చేస్తుంది. యేసుప్రభువు శిలువపై కాదు, ఒక స్తంభంపై మరణించారని చెప్పుతారు. అయితే వాక్యంలో ఆయన చేతుల్లో మేకులు గుర్తు అని ఉంది. మేకు అని కాదు, ఇది శిలువనే కదా. పునరుత్థానం తర్వాత యేసుకు భౌతిక శరీరం లేదంటారు, కాని ఆయన గాయాలను చూపించి ఆహారం తిన్నారని బైబిల్ చెబుతోంది. సరే, మరి విశ్వాసి జీవితం ఎలా ఉండాలంటారు? చూద్దాం రండి. పరలోకానికి వెళ్లేది కేవలం 144,000 మందేనని వీరి బోధన. అయితే బైబిల్ ఏమంటోంది? ఎవ్వరూ లెక్కించలేనంత గొప్ప సమూహం పరలోకంలో ఉంటుందని. ప్రభుత్వానికి లోబడకూడదు, ఓటు వెయ్యొద్దని చెబుతారు. కాని దేవుడు నియమించిన అధికారులకు లోబడాలని వాక్యం ఆజ్ఞాపిస్తోంది. పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు, కేవలం ఒక శక్తి అని అంటారు. కాని ఆయన దుఃఖపడే వ్యక్తి అని వాక్యం స్పష్టం చేస్తోంది. అంతేకాదు, రక్తం ఎక్కించుకోవటం, రక్తదానం చేయడం కూడా పాపం అని వీళ్ళు చెబుతారు. బైబిల్ మనల్ని ఇలా హెచ్చరిస్తోంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. చూసారా, అసలైన సువార్తను గట్టిగా పట్టుకోవాలి. అది కాకుండా ఎవరు ఎలాంటి భిన్నమైన బోధనలు చెప్పినా, అది పరలోకం నుండి వచ్చిన దూత చెప్పినా సరే, వాటిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.